మంచిర్యాల జిల్లా గుడిపేటలో జాతీయ స్థాయి చేపల సంరక్షణ కేంద్రానికి కేంద్రం ఆమోదం తెలిపిందని ఎమ్మెల్యే కోకిరాల ప్రేమసాగరరావు చెప్పారు. ఎమ్మెల్యే మత్స్య నీటిపారుదల శాఖ అధికారులు ఎల్లంపల్లి ప్రాజెక్టు పక్కన స్థలాన్ని పరిశీలించారు. రాష్ట్ర గుర్తింపు పొందిన కొరమేను చేపల పెంపకానికి కేంద్ర ప్రభుత్వం 45 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం 15 కోట్ల వ్యయం చేస్తాయని ఎమ్మెల్యే తెలిపారు. 30 ఎకరాల్లో చేప పిల్లల పెంపకం చేపడుతున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. దేశంలోనే ఇది తొలి ఫిష్ పాండ్ అని ఆయన చెప్పారు. ఈ పాండ్లో పెంచిన చేపలు దేశ విదేశాలకు ఎగుమతి అవుతాయన్నారు. ప్రాజెక్టు ద ఫస్ట్ ఇన్ ద కంట్రీలో మొదటి ప్రాజెక్ట్ ఇది. టోటల్ ఎక్స్పోర్ట్ ఇది. ఈ ప్రాజెక్టుకు 30 ఎకరాల ల్యాండ్ ఎల్లంపల్లి గుడిపేట దగ్గర 15 కోట్లు స్టేట్ కాంట్రిబ్యూషన్ అయిపోయింది. మిగతా సెంట్రల్ కాంట్రిబ్యూషన్ కూడా 70% వచ్చింది. 45 కోట్లు 60 కోట్ల ప్రాజెక్ట్. ఇది కాకుండా ఇంకొకటి అక్వాకల్చర్ ప్రాజెక్ట్ ఉంది. దానికి 50 ఎకరాలు, అది ఇంకొక 15 రోజులు పడితే ఇవ్వచ్చు. దానికి ఒక 55 కోట్లు. దాంట్లో కూడా 25 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వాట, 30 కోట్లు కేంద్ర ప్రభుత్వం వాట. అది కూడా ఇంకొక 2 నెలలు అయిపోద్ది. దీని ద్వారా ఒక 200 మంది ఫిషర్మెన్కు నేరుగా ఉద్యోగాలు దొరుకుతాయి. ఇది కాకుండా వీళ్ళు టోటల్ ఎక్స్పోర్ట్ ప్రాజెక్ట్ కాబట్టి మన వెస్టర్న్ కంట్రీస్లో కానీ, లేకపోతే మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో కానీ, యూరోప్లో కానీ ఈ మొరేల్ జాతికి బాగా డిమాండ్ ఉంది. సో అందుకోసం టోటల్ ఎక్స్పోర్ట్ ఎక్కడ కూడా అమ్మకుండా ప్రైవేట్ వాళ్ళు కూడా ఎవరైతే వేసుకున్నా కూడా వాళ్ళది కూడా తీసుకొని ఎక్స్పోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇది దీనికోసమే కాకుండా ఈ ప్రాంతానికి అంతా లాభం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి మరియు మంత్రిమండలికి అందరికీ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం పాత్ర ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి వాళ్ళకు కూడా కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తుంది. సో ఈ ప్రాజెక్టు